హాయ్ ఎవ్రీవన్. 2 డేస్ బ్యాక్ మేము శ్రీరంగం వెళ్ళాము దేవస్థానాన్ని చూద్దామనని, దేవుడిని దర్శించుకుందామని. ఇక్కడ శ్రీరంగంతో పాటు జంబుకేశ్వర్ అంటే జలలింగం ఉంటుంది గదా! పంచభూతలింగాలు. దానిని అలాగే సమయపురంలో ఒక ఓం శక్తి అమ్మవారుంటారు. వాళ్ళందరినీ చూసి వచ్చాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నది కావేరీ నది 2గా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సైడు కావేరీ నదిగా, ఇంకొక సైడు కొల్లడం రివర్‌గా పేరుతోటి పిలుస్తారు ఇక్కడ. ఇది కొల్లడం అనేటటువంటి పేరున్నటువంటిది ఉత్తరం సైడ్ ఉండేటటువంటి నది. ఇక్కడ వాటర్ అయితే పెద్దగా లేవు. మనకు ఒక సైడు రైల్వే ట్రాక్, ఒక సైడు ఇదైతే చెన్నై హైవే. మనకి ఇక్కడ ఆర్చ్‌లాగా కనిపిస్తున్న బ్రిడ్జి చెన్నై హైవే ఇది. బెంగుళూరు నుంచి వెళ్తే ఇంకొక సైడ్ నుంచి వెళ్తాము. ఇది మనకు రైల్వే ట్రాక్. ఇటు సైడ్ నది పెద్దదిగా ఉంటుంది. కావేరీ నది అటు సైడ్ దక్షిణం వైపు ఉంటుంది. అది కొంచెం చిన్నదిగా ఉంటుంది దీనికన్నా. కానీ అటు సైడు వాటర్ లేదు, ఇటు సైడు వాటర్ లేదు. ఇది స్వామివారి పుష్కరిణి. లోపల టెంపుల్ లోపల ఒకటి ఉంటుంది, ఇది బయట ఉండేటటువంటిది. ఇది నది ఒడ్డునే ఉంటుంది, కానీ ఒక చుక్క కూడా వాటర్ అనేది లేదు. ఇదైతే చాలా పెద్ద కోనేరు. నీళ్ళైతే లేవు, ఎందువలన తెలియదు, తీసేసారేమో తెలియదు. ఇప్పుడు నేను టెంపుల్ లోపల ఉన్నాను, శ్రీరంగం టెంపుల్ లోపల. ఇక్కడ కొంతవరకు లైట్గా గ్రీనరీగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే మనకి ఇక్కడ నుంచి చాలా వరకు గోపురాలు అనేవి కనిపిస్తాయి. మనకు 7 ప్రకారాలు ఉంటాయి టోటల్గా ఈ దేవాలయానికి. ఈ దేవాలయం లోపలే ఊరుంటుంది. ఊరి లోపల అంగళ్ళు ఉంటాయి. అలాగే బ్రాహ్మణ అగ్రహారాలు ఇలాంటివన్నీ కూడా లోపలే ఉంటాయి. పూజారులు ఇళ్ళు అన్నీ కూడాను. ఇది మనకు ఆల్రెడీ 3 గోపురంలోంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటిది రామానుజాచార్యుల వారి సన్నిధి. ఆయన సజీవంగా సమాధి అయినారు. ఆయనకి తైలాలు లేహ్యాలు లేపనం చేసి అలాగే ఉంచి కూర్చోబెట్టుంటారు. ఆయన్ని మనం చూడొచ్చు దగ్గరికి వెళ్ళి. అలాగే ఇది మనకు మెయిన్ టెంపుల్ కంటే ఇంకా 2-3 గోపురాలకి ముందుగా ఉండేటటువంటి గోపురం ఇది. ఇక్కడ మామూలుగా బయట సైడు పెద్ద గోపురాలు అయితే 2 ఉంటాయి. ఒకదానికి కలర్ వేస్తుంటారు, ఇంకొక దానికి ప్లెయిన్గా వైట్ కలర్ వేస్తుంటారు. ఇక్కడ మధ్యలో మనకు కొంత ఇసుక కూడా ఉంటుంది. కానీ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఊరిలో. 2 సైడ్లు నదులు, అందువల్ల ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఎటు చూసినా కూడా ఈ డిజైన్లని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ రకరకాల దేవుళ్ళతోటి, దేవుడ భంగిమలతోటి డిజైన్లు చెక్కుంటారు. ఇది నాకు ఫోన్ అనేది స్లో మోషన్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఇలా చూడడానికి బాగా కనిపిస్తుందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా అలాగే ఉంచేసాను. మనకు అన్ని గోపురాలు కూడా ఇదే టైప్లో ఉంటాయి. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. మాకు నైట్ టైం అయిపోయిందని చెప్పేసి ఇక నైట్లో పెద్దగా చూడలేమని చెప్పి ఆ వ్యూ పాయింట్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ గోపురంలో నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపల ఇంకా 3 గోపురాలు ఉంటాయి. ఇది 4వ గోపురం. బయట 3 ఉంటాయి. మొత్తం టోటల్గా 7 గోపురాలు ఉంటాయి. 7 ప్రాకారాలు ఉంటాయి. అవి చాలా ఎత్తైన ప్రాకారాలు. ఆ రాజుల కాలంలో మనకు అంత ఎత్తైన ప్రాకారాల్లో కూడా గజ దొంగలు అనేవాళ్ళు వస్తారని చెప్పేసి అంత ఎత్తైన ప్రాకారాలు కట్టినారు. ఇది దేవుడితోటి తీసుకెళ్ళేటటువంటి ఏనుగు. ఇక్కడ మనం గడ్డి అమ్ముతారు, చెరుకు గడ్డి, దాన్ని కొని పెట్టవచ్చు. ఇది లోపల మాకు అప్పటికే చీకటి అయిపోయింది. మేము వెళ్ళిన రోజే వెళ్ళాము టెంపుల్కి, అందువల్ల చీకటి అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత దర్శనానికి టైం ఎక్కువ పట్టింది. తర్వాత బయట వచ్చిన తర్వాత అక్కడ తీసినటువంటి వీడియో ఇది. మనకు ఎటు చూసినా కూడా ఇలాగే కనిపిస్తుంది. ఒక హాఫ్ డే అయితే పడుతుంది మనం ఈ టెంపుల్ని నిదానంగా చూడాలి అంటే. ఎవరైనా కూడా జీవితంలో ఒకసారైనా ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటే
చాలా సంతోషపడతారు. చాలా బాగుంటుంది. చాలా పెద్దది. కొంచెం టైం కూడా ఎక్కువే పడుతుంది అంతా తిరగడానికి. మనం లోపల ఎక్కడైనా కూడా తిరగచ్చు. మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్లు అయితే ఉండవు. ఇది మనం చెప్పుకున్నటువంటి వైట్ కలర్ వేసినటువంటి గోపురం. ఇక్కడ ఒక రాజనర్తకి అనే ఆమె మహమ్మదీయుల నుంచి స్వామిని కాపాడడం కోసం ఆమె మహమ్మదీయుల్ని ఈ గోపురం పైకి ఎక్కి అక్కడి నుంచి తోసి చంపేసిందని, తర్వాత ఆమెను చంపేస్తారని చెప్పేసి ఆమె కూడా అక్కడి నుంచి దూకి చనిపోతుందని ఆమెకు గుర్తుగా ఈ వైట్ కలర్ గోపురాన్ని అలాగే వదిలేశారని, కలర్స్ లేకుండా మనకు పురాణాలు చెప్తాయి. ఇది స్వామివారికి వెనుక ఉండేటటువంటి పుష్కరిణి. స్వామి దేవాలయం చుట్టూ మనకు చాలా చిన్న దేవస్థానాలు కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామి, రాముల వారు, కోదండరామ స్వామి, శ్రీకృష్ణుడు, గోదాదేవి, ఇలా విక్సక్సేనుడు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. మనం ఇప్పుడు చూసినటువంటి అమ్మవారు స్వామివారిని ఇక్కడ కూర్చోబెట్టి సంవత్సరానికి ఒకసారి, అది మార్చి ఎండింగ్, ఏప్రిల్ స్టార్టింగ్లో ఇక్కడ కూర్చోబెట్టి పాటలు పాడతారు. అలాగే ఊంజల్ సేవ్ చేస్తారు. ఇక్కడ ఒక ఇత్తడితో చేసిన ఫ్లవర్ ఉంటుంది. అక్కడి నుంచి చూసినట్లయితే అమ్మవారి గోపురం మనకు కనిపిస్తుంది ఈ గ్రిల్లులో నుంచి. దాని తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి. ఈ చెట్టు వచ్చేసి దేవాలయం వచ్చినప్పటి నుంచి ఈ చెట్టు అనేది ఉంది. దానికి ముందు తులసి కోట ఉంటుంది. అమ్మవారి గుడికి ముందుగా ఉండే ఒక స్తంభానికి ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నారు వెన్నపూసి. మా దర్శనం అయిపోయింది. బయట స్వామివారికి వెనుక సైడ్ వచ్చినప్పుడు నరసింహస్వామి దేవాలయం కూడా ఉంటుంది. అలాగే శంఖచక్రాల దేవాలయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మాకు ప్రసాదంగా తామర పువ్వు ఇచ్చినారు లోపల. అలాగే ప్రసాదం తీసుకున్నాము. ఈ ప్యాకెట్లో 2 చిన్న మురుకులు, 2 లడ్డూలు, 1 మైసూర్ పాకు, 2 చిన్న అరిసెలు, ఒక పెద్ద అదరసం ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్యాకెట్ వచ్చి ఇప్పుడైతే 200 రూపీస్ తీసుకుంటున్నారు. అలాగే దీంతో పాటు పులిహోర, ఇంకా రకరకాల ప్రసాదాలు ఉన్నాయి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళాము. అక్కడ మేము తీసుకున్నటువంటిది వాళ్ళు ఇచ్చింది వడకర్రీ, అలాగే టమాటో చట్నీ. ఇది మనం ఏం తీసుకున్నా కూడా ఈ ప్లేట్ అనేది మనకి ఇచ్చేస్తారు. అలాగే కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ. శ్రీరంగం తిరుచినాపల్లిలో ఫుడ్ అయితే టేస్టీగానే ఉంటుంది. అలాగే మష్రూమ్, పన్నీర్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, దానికి సైడ్లో టమాటో సాసు, చిల్లీ సాసు, ఆనియన్ దోశ, సాంబారు. దీనికి ఇంతకుముందు ఇచ్చిన చట్నీలు కూడా వేసుకోవాలి. ఇది ఆనియన్ దోశ. లోపల ఆనియన్ ఉంటుంది అంతేను. ఒక్కొక్కరు ఒక్కో టైపులో చేస్తారు ఆనియన్ దోశని. ఇక్కడైతే ఇలా పైన వేసేస్తారు అంతే. దీనికి సాంబారు, మునక్కాయ వేసి, దీంతోపాటు చిల్లీ పరోటా తీసుకున్నాము. ఇది మాకు శ్రీరంగం చూసిన తర్వాత చూసింది. నెక్స్ట్ వీడియోలో జంబకేశ్వర్ చూద్దాం.